RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు RTI Live News. మెరుగైన ఆరోగ్య అంశాలపై విద్యార్థి దశ నుంచే అవగాహన పెంపొందించుకోవాలని రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు పేర్కొన్నారు. సీతానగరం జెడ్పీ ఉన్నత పాఠశాలను బుధవారం వైద్య బృందంతో సందర్శించారు. RBSKలో భాగంగా విద్యార్థుల హెల్త్ స్క్రీనింగ్ పై వైద్య సిబ్బందిని ఆరా తీశారు. ఎంతమందికి స్క్రీనింగ్ పూర్తి చేశారో, 4Dలు ఏమైనా గుర్తించారా అడిగి తెలుసుకుని యాప్లో ఆన్లైన్ నమోదు పరిశీలించారు. PHC పరిధిలో మొత్తం ఎన్ని స్కూల్స్లో స్క్రీనింగ్ ఏ మేరకు జరిగిందని వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు. 4Gలు గుర్తించడంలో దృష్టి సారించాలన్నారు. కిషోర బాలికల్లో రక్తహీనతతో ఎవరైనా ఉన్నారా అని సిబ్బందిని ఆరా తీసి విద్యార్థులు మాట్లాడి ఆరోగ్య సమాచారం తెలుసుకున్నారు. ఆరోగ్యం అంశాలపై విద్యార్థులకు గల ప్రతిభను పరీక్షించారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ పి ఉషారాణి, ప్రధానోపాధ్యాయులు ఐ ప్రసన్నలక్ష్మి, సూపర్వైజర్ గోపాల్ నాయుడు, వైద్య సిబ్బంది లోకేశ్వరి, బంగారమ్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Palm to palm, left palm over right hand, right palm over left hand, interlacing, interlocking, thumb rotation, tip of the finger, then soap first apply చేసుకునేది, లాస్ట్ హ్యాండ్ వాష్ చేసేది కలిపి 8 స్టెప్స్. సో సోప్ అప్లై చేసేది, హ్యాండ్ వాష్ ఉంది కన్సిడర్ చేయకపోతే మొత్తం టోటల్ 6 స్టెప్స్ ఉంటాయి. ఇప్పుడు చెప్పండి ఒకరు. చెప్పండి, ఏం పర్లేదు, నిలబడి చెప్పండి. లేకపోవడం అంటే ఏంటి? ఐడియా ఉందమ్మా అందరికి, పిల్లలందరికీ కూడా. ఓకే, ఏ అంశం మీద చెప్పాం గతంలో, ఎవరైనా చెప్పగలరా? ఆరోగ్యం సంబంధించిన అంశాల్లో ఎవరో ఒకరు చెప్పండి. ఏకాగ్రత లేదు అంటే నీరసంగా ఉండడం, ఏకాగ్రత ఉండదు అంటే మనకి ఎప్పుడు రక్తం లేదో దేనిలో దృష్టి సారించలేము. ఇది చాలా ఇంపార్టెంట్. చూసారు మరి చదువుకి ఇబ్బంది కలుగుతుందా లేదా? సో అందుకు ఆరోగ్యము, అందులో ముఖ్యంగా రక్తం. కాకపోతే 8 కంటే తక్కువ ఉంటే తీవ్రమైన రక్తహీనతగా పరిగణిస్తాం. ఎట్టి పరిస్థితి మనం 8 కంటే తక్కువ ఉండకూడదు. అలాగే ప్రతి ఒక్కరు కూడా 10 కంటే ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. అందుకోసం ప్రతి వారు మన వైద్య సిబ్బంది ఏం చేస్తున్నారు, మన డాక్టర్స్ ANMs అలాగే వస్తుంటారు వారం. విద్యార్థి నుంచి అలవాటు పడాలి. ఎప్పుడు కూడా స్టేజ్ ఫీలింగ్ పోవడానికి ఇప్పుడు నుంచి అలవాటు పడాలన్నమాట. అర్థమైందా? సో ఇప్పుడు అందరూ తెలుసుకోండి. మీకు తెలిసిందే కదా, మరొకసారి రీఓరియంటేషన్ చూసి నెక్స్ట్ ఎవరైనా నేను చెప్పాలనే పరిస్థితి ఉండకూడదు. అందరూ లెగిసి నేను చెప్తా అన్నట్టు ఉండాలి. ఓకే, అందరూ చేయాలి. శుభ్రంగా ఉండాలి, మనం ఆహ్లాదకరంగా కనబడాలి. ఆ ఉద్దేశంలో మనకి చేతుల పరిశుభ్రత గురించి ప్రతి ఒక్కరు చెప్పాలి. ఎవరు చెప్పకపోయినా మనం అక్కడ మరి ఈ అవేర్నెస్ కానీ ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం ఇదైనట్టే మీకు తెలుసు. కానీ